హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనాన్స్ సిరీస్. మనం ప్రీవియస్ వీడియోస్లో బైనాన్స్లో అకౌంట్ క్రియేషన్, కేవైసీ కంప్లీషన్ అండ్ అదేవిధంగా బైనాన్స్లో P2P ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో బైనాన్స్లో ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీని డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ నేను బైనాన్స్ యాప్లో లాగిన్ అయి ఉన్నాను. ఇది బైనాన్స్ డాష్బోర్డ్. ఇక్కడ మనకి రైట్ సైడ్ బాటంలో వ్యాలెట్స్ అని ఒక బటన్ ఉంటుంది. క్లిక్ ఆన్ వ్యాలెట్స్. ఇక్కడ మనకి ఓవర్వ్యూలో మన దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ మొత్తం కూడా చూపిస్తుంది. సో మనం బైనాన్స్లో ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీని లోడ్ చేయాలంటే ఇక్కడ మనకి డిపాజిట్ బటన్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ డిపాజిట్. సో మనకి నెక్స్ట్ పేజ్లో ఇలా ఒక సెర్చ్ బార్ వస్తుంది. సో ఈ సెర్చ్ బార్లో మనం ఏదైనా క్రిప్టో కరెన్సీని సెర్చ్ చేయొచ్చు. జనరల్గా క్రిప్టో కరెన్సీస్కి కొన్ని కోడ్స్ ఉంటాయి. లైక్ బిట్కాయిన్కి BTC అని, ఎథీరియంకి ETH అని, రిపుల్కి XRP అని, ట్రాన్కి TRX అని, ఇలా కొన్ని కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సెర్చ్ బార్లో మనం కోడ్ సెర్చ్ చేయగానే ఆ పర్టికులర్ క్రిప్టో కరెన్సీ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ పైన నేను BTC సెర్చ్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకి బిట్కాయిన్ అని వచ్చేస్తుంది. సో క్లిక్ ఆన్ BTC బిట్కాయిన్. సో మనము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా మనకి న్యూ యూజర్ గైడ్ చూపిస్తుంది. నేను సింప్లీ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో మనం బిట్కాయిన్ పైన క్లిక్ చేయగానే మనం ముందు చూస్ చేసుకోవాల్సింది నెట్వర్క్. ఇది జనరల్గా ప్లాట్ఫామ్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. కొన్ని ప్లాట్ఫామ్స్లో చైన్ నేమ్ అంటుంది, కొన్ని ప్లాట్ఫామ్స్లో నెట్వర్క్ అంటుంది. సో ఇక్కడ మనకి నెట్వర్క్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ బిట్కాయిన్. నెట్వర్క్ చూస్ చేసుకోగానే ఇలా మనకి డిపాజిట్ BTC అని QR కోడ్ అండ్ BTC యొక్క అడ్రస్ కనిపిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్నట్టుగానే ఇక్కడ బైనాన్స్లో బిట్కాయిన్ యొక్క అకౌంట్ నెంబరే ఈ అడ్రస్ అనమాట. సో మనం వేరే ప్లాట్ఫామ్ నుండి బైనాన్స్లో BTC డిపాజిట్ చేయాలంటే ఈ పైన ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి పంపించవచ్చు, లేదంటే ఈ అడ్రస్ని కాపీ చేసుకొని ఈ అడ్రస్కి పంపించవచ్చు. సో వేరే ప్లాట్ఫామ్స్ అంటే అది ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, లేదంటే ఏ ఇతర ఎక్స్చేంజ్ అయినా అయి ఉండొచ్చు. ఫర్ సపోజ్ మనం ట్రస్ట్ వ్యాలెట్ నుండి పంపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ పక్కన కాపీ బటన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ కాపీ. ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్ నుంచి బైనాన్స్లోకి ఫండ్స్ని డిపాజిట్ చేద్దాం. సో మనం ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్దాం. ట్రస్ట్ వ్యాలెట్లో మనం BTC సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, సెండ్ అండ్ రిసీవ్. సో ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఫండ్స్ని సెండ్ చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ సెండ్. అండ్ ఇక్కడ రెసిపియంట్ అడ్రస్ దగ్గర బైనాన్స్ యొక్క డిపాజిట్ అడ్రస్ని పేస్ట్ చేయాలి. సో ఇక్కడ నేను బైనాన్స్ యొక్క BTC డిపాజిట్ అడ్రస్ని పేస్ట్ చేశాను. ఇక్కడ అమౌంట్ ఆఫ్ BTC ఫర్ సపోజ్ మనం ఒక 0.05 BTCని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తే ఈ ట్రస్ట్ వ్యాలెట్ నుండి బైనాన్స్లోకి మనకి ఫండ్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక డిఫరెంట్ క్రిప్టో కరెన్సీని ట్రై చేద్దాం. సో అగైన్ 1 స్టెప్ బ్యాక్ వచ్చాం. ఇక్కడ సెర్చ్ బార్లో ఫర్ సపోజ్ మనం రిపుల్ని డిపాజిట్ చేయాలనుకున్నాం. సో రిపుల్ యొక్క కోడ్ XRP. సో XRPని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి XRP రిపుల్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ రిపుల్. అగైన్ మనకి నెట్వర్క్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను రిపుల్ నెట్వర్క్ని చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే రిపుల్ యొక్క డిపాజిట్ అడ్రస్తో పాటు ఇక్కడ XRP ట్యాగ్ అని ఒకటి కనిపిస్తుంది. సో దీన్నే ట్యాగ్ అంటారు, మెమో అంటారు. సో డిఫరెంట్ క్రిప్టో కరెన్సీస్కి డిఫరెంట్ వేస్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు IFSC కోడ్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క డిపాజిట్ అడ్రస్తో పాటు ఈ యొక్క మెమో కూడా ఉంటుందన్నమాట. సో కొన్ని క్రిప్టో కరెన్సీస్కి ఓన్లీ అడ్రస్ మాత్రమే ఉంటుంది, బట్ కొన్ని కాయిన్స్కి మాత్రం ఈ అడ్రస్తో పాటు మెమో కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం జాగ్రత్తగా కాపీ చేసుకొని అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం సెండ్ చేస్తే ఈ ప్లాట్ఫామ్లోకి ఫండ్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి. సో ఈ విధంగా బైనాన్స్ ప్లాట్ఫామ్లో మనం ఏ క్రిప్టో కరెన్సీనైనా చాలా ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బైనాన్స్ నుండి ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీని ఎలా విత్డ్రా చేయాలి. సో ఇక్కడ మనకి డిపాజిట్ పక్కన విత్డ్రా అనే బటన్ కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ విత్డ్రా. ఇక్కడ అగైన్ సేమ్ యాజ్ యూజువల్ మనకి సెర్చ్ బార్ ఉంటుంది. మనం ఏదైతే క్రిప్టో కరెన్సీని విత్డ్రా చేయాలనుకుంటున్నామో సో దాన్ని ఇక్కడ పైన సెర్చ్ చేయాలి. యాజ్ యూజువల్ మనము బిట్కాయిన్ని విత్డ్రా చేద్దాం కాబట్టి BTC కోడ్ ఎంటర్ చేశాను. సో మనకి BTC బిట్కాయిన్ వచ్చేసింది. సో క్లిక్ ఆన్ BTC బిట్కాయిన్. సో మనం క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ లేదంటే సెండ్ వయా ఈమెయిల్ ఆర్ ఫోన్.
అంటే ఈ సెకండ్ ఆప్షన్ అనేది బైనాన్స్ యొక్క ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనమాట. సో మనం ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకుందాం. అంటే అదర్ ప్లాట్ఫామ్స్ జెప్పే కానీ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్కే మనం ఎక్కువ చేస్తుంటాం కాబట్టి సో మనం ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే వ్యాలెట్కి మనము ఫండ్స్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యాలెట్ యొక్క డిపాజిట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపాలనుకున్నాం. సో ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళి ఆ అడ్రస్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చాను. ఇక్కడ బీటీసీ దగ్గర సెండ్ అండ్ రిసీవ్ 2 బటన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇక్కడ క్లిక్ ఆన్ రిసీవ్. సో ఇక్కడ మనకి బీటీసీ రిసీవింగ్ అడ్రస్ కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ కూడా కాపీ బటన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ కాపీ. సో ఈ అడ్రస్ని మనం కాపీ చేసుకున్నాం. ఈ అడ్రస్ని మనం తీసుకెళ్ళి బైనాన్స్లో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ మనము బైనాన్స్లో ఈ అడ్రస్ని పేస్ట్ చేశాము. సో ఇక్కడ బై డిఫాల్ట్ నెట్వర్క్ని చూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ 0.05 బీటీసీని మనం విత్డ్రా చేయాలనుకున్నట్టయితే ఆ అమౌంట్ని ఎంటర్ చేసాము. అండ్ ఇక్కడ విత్డ్రావల్ పైన క్లిక్ చేయగానే మనకి ఏవైతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకున్నామో అంటే మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేయగానే మన ఫండ్స్ అనేవి బైనాన్స్ నుండి సక్సెస్ఫుల్గా ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా అయిపోతాయి. సో ఈ విధంగా మనం బైనాన్స్ నుండి క్రిప్టో కరెన్సీస్ని డిపాజిట్స్ కానీ విత్డ్రావల్స్ కానీ చాలా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో బైనాన్స్లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అగైన్. సబ్స్క్రైబ్ టు Cryptodunia ఫర్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఆన్ క్రిప్టో.